సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, స్ట్రేంజర్ రివ్యూకి స్వాగతం, సుస్వాగతం. సో ఈ రోజు మనం స్ట్రేంజర్ రివ్యూలో ఎవరిని అడుగుతామో తెలీదు, ఎవరు ఇస్తారో తెలీదు రివ్యూ అనేది. అసలు ఎవరైనా సెట్ అవుతారో లేదో కూడా తెలీదు. సో స్ట్రేంజర్ రివ్యూ అంటే మీ అందరూ తెలిసిందే కదా. సో ఎవరో ఒక అన్నోన్ పర్సన్ని మనం రోడ్డు మీద అయితే అడుగుతాం అనమాట. సో అది ఎవరు అవుతారో మనకు తెలీదు. ఈ బ్రోనే విధమా బ్రో, హాయ్, 1 minute side please. Hi bro, బాగున్నా? బండి రివ్యూ చేస్తున్నా. స్ట్రేంజర్ రివ్యూ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసా. అలా అంటే మనం రైడ్ చేస్తూ ఎవరైనా తెలియని పర్సన్ని అడగడం అన్నమాట. అలా అనుకో, నువ్వు వెళ్తుంటే నేను చూసా. సునీలే, మీరే ఐడియా రావట్లేదు నాకు. ఓకే ఓకే ఓకే, ప్రదీప్. అవునవును, గుర్తొచ్చింది. లాస్ట్ టైం ప్రదీప్ కాల్ చేసినప్పుడు కూడా అడిగాడు నన్ను, ఎలా తీసుకెళ్ళాడంట కదా మా ఊడిని చెప్పేసి. ఓకే, ఇంకేంటి సంగతులు? వెహికల్ నీదేనా? ఎన్నాల్సి వాడుతున్నావు? అయితే మైక్ పట్టుకో, నీదే రివ్యూ. పర్లా, ఇబ్బంది లేదుగా? నీకు ఇబ్బందా? అయితే SP 125 యూజ్ చేస్తున్నావా? అవును బ్రో. ఎన్నాలైంది తీసుకుని? 2 years అవుతుంది బ్రో. 2 years అయిపోతుంది. అప్పుడు ఎంత పడింది కాస్ట్? అప్పుడు 1,06,000 పడింది. 1,06,000. అప్పుడు ఫుల్ అదే రేట్ ఉంది. అవునవును, ఒక 4,000 అంత పెరిగింది అంతే. అంటే కొంచెం ఏదో అప్డేట్ చేశారు, LED లైట్ అది. అవునవును. అప్పుడు ఫుల్ క్యాష్ పెట్టి తీసుకున్నావా లేదంటే EMI పెట్టుకున్నావా? ఫుల్ క్యాష్ పెట్టావా? ఓకే. ఎలా ఉంది బండి? బాగుంది బ్రో. మైలేజ్ అయితే చాలా బాగుంది. మైలేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేసావు? ఎంత వస్తుంది? ఎగ్జాక్ట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయలేదు. 60 దాకా వస్తుందా? అంటే నేను వీడియోస్ పెట్టేటప్పుడు చాలా మంది 65, 70 కూడా క్లెయిమ్ చేస్తున్నారు కొంతమంది. నేను ఎప్పుడు కరెక్ట్ గా టెస్ట్ చేయలేదు ఎప్పుడు. పెట్రోల్ అయిపోయేదాకా. అదే. ఓకే. ఎలా ఉంది సర్వీస్? ఎలా ఉంది హోండా సర్వీస్? బాలేదా? సస్పెన్షన్ బాలేదా? బాలేదన్న. అందరూ కూడా కంప్లైంట్ చేసేది బ్యాక్ సైడ్ సస్పెన్షన్ బాలేదని చెప్పి సస్పెన్షన్ కంప్లైంట్ ఉంది అంటారు. ఒకటే చిన్న ఫిట్టింగ్స్ తో ఉంటాయి కదా, అవి ఒకటే గమ్ముని ఇరిగిపోతున్నాయి. చేంజ్ కావాల్సి వస్తుంది. అదే ఇంకా చేంజ్ కూడా ఏమన్నా మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది. ఇదంతా సెట్ డూమ్ సెట్ అంతా మార్చదు. సౌండ్ ఎక్కువ చేస్తున్నారు ఆ ఫిట్టింగ్స్. ఓకే. ఆ మీటర్ ఎలా ఉంది? మీటర్ వాటర్ వెళ్ళిపోయినాయి అన్న. నాకు రీసెంట్ గానే మార్చాను. అంటే సర్వీసింగ్ చేయించినప్పుడు లేదా వర్షంలో పడినప్పుడే వాటర్ వెళ్ళిపోయినాయి. ఈ సెట్ అంతా మళ్ళీ కొత్తది చేయించుకున్నాను. ఎంత అయింది? అదే ఇది ఓన్లీ 350 రూపీస్ పడ్డది. ఓన్లీ గ్లాసు, ఈ బటన్స్ ఇవన్నీ. బటన్స్ సెపరేట్ దొరకమన్నాడు. బటన్స్ అన్ని మొత్తం హార్డ్ అయిపోయినాయి, ఏమి పని చేయలేదు. రీసెంట్ గా కొన్న ఒక 2 years. అదే మొన్న రీసెంట్ గానే ఒక 3 months అవుతుందన్న. ఈ మీటర్ చేద్దామంటే ఇంకా మీటర్ అది డైవర్ట్ కాలిపోయి 1500 అవుతుంది అన్నాడు. ఇంకేం చేయంతలేదు. మనం వర్క్ అవుతుంది కానీ నైట్ అయితే ఏదో వైట్ కలర్ లో కనిపించేస్తుంది. అదే షేడ్ అవుతుంది సైడ్ మొత్తం, ఇదంతా షేడ్ అయిపోతుంది. ఇటు సైడ్ వైట్ కలర్ లో కనిపించేస్తుంది. బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇవేం పని చేయట్లేదు. మీటర్ బాగు చేయించుకోవాలి మళ్ళీ. ఓకే. వాటర్ సెన్సార్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? సెన్సార్ కంప్లైంట్ ఏమన్నా బాగానే ఉందా? ఇంజిన్ బాగానే ఉందా? ఇంజిన్ బాగానే ఉంది. కొంచెం రఫ్నెస్ పెరిగింది. స్టార్టింగ్ అయితే చాలా స్మూత్ ఉండేది. 1 year అయితే చాలా స్మూత్ ఉంది. తర్వాత కొంచెం హార్డ్ అయిపోయింది. ఇంకా తిరిగి. అవునవును. ఎన్ని కిలోమీటర్లు తిరిగి ఇప్పుడు దాకా? 50,000 తిరిగాను. 50 తిరిగావు. బ్రేక్స్ ఎలా పడుతున్నాయి? బాగానే ఉన్నాయా? పర్ఫెక్ట్ అన్న. టైర్స్ ఎలా ఉన్నాయి? టైర్స్ గ్రిప్ అసలు ఫ్రంట్ టైర్ అయితే ఇప్పుడు దాకా మార్చలేదు అన్న. 50,000 తిరిగాను, ఇప్పుడు దాకా మార్చలేదు. ఇప్పుడు అరిగింది టైర్. ఇప్పుడు అరిగింది. బ్యాక్ టైర్ అయితే నాకు 20,000 తిరిగాక టైర్ చీలిగిపోయింది అన్నమాట. మీకు అలా దిగిపోయి పక్క వచ్చింది, అందుకు మార్చాను. లేకపోతే అది బాగానే ఉందని మాక్సిమం. అది ఇప్పుడు మార్చిన టైర్ అరిగింది. ఫ్రంట్ సస్పెన్షన్ బాగానే ఉందా? ఫ్రంట్ సస్పెన్షన్ చాలా బాగుందా? బ్యాక్ కొద్దిగా హార్డ్ ఉంది. సీట్ బాగానే ఉందా? పోయినాయి అంటూ ఇప్పుడు అయితే. సీట్ బాగుందన్న. సీట్ మంచి పెద్దది కదా, ఫ్యామిలీకి బాగానే ఉంటుందా? ఫ్యామిలీకి పర్ఫెక్ట్ అన్న. ఇది ఒకటే ఏదో చెప్దాం అనుకున్నాను. డిస్ప్లేస్ అయితే ఇప్పుడు దాకా మార్చలేదు. డిస్ప్లేస్ ఓకే, ఇప్పటికి పర్ఫెక్ట్ గానే పనిచేస్తాను. వెనకాల డ్రమ్ అవి మార్చాను కానీ బ్రేక్స్. డిస్ప్లేస్ అయితే ఇప్పుడు దాకా మార్చలే, బాగానే ఉన్నాయి. ఓకే.
దీనికే టైర్ నెక్స్ట్ టైర్ మార్చినప్పుడు 80 సెక్షన్ టైర్ అన్నా 90 సెక్షన్ టైర్ కానీ 100 సెక్షన్ కానీ ఏందో అనుకుంటున్నాను. కొంచెం లావ్ టైర్ అయినా గ్రిప్ సరిపట్లేదా? గ్రిప్ సరిపట్లేదు, స్కిడ్ అవుతుంది కొంచెం అంటే లైట్గా అయినట్టు అనిపించేస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ నీ వాల్యుబుల్ టైం అలాగే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చావు. ఓకే, థ్యాంక్ యూ.